దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. 2001లో విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఉదయ్ కిరణ్ తో పాటు మనసంతా నువ్వే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో చంద్రమోహన్ కూతురిగా, ఉదయ్ కిరణ్ చెల్లెలిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా? చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆ నటి పేరు శిరీష. మనసంతా నువ్వేతో పాటు పలు సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్ పోషించిందామె. అందమైన రూపం, ఆకట్టుకునే నటన, ఇలా ఓ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నా సిస్టర్ గానే మెప్పించింది శిరీష. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, రవితేజ తదితర స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా కెరియర్ పీక్స్ లో ఉండగానే శిరీష పెళ్లి చేసుకుంది. దీంతో అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం పిల్లల పెంపకంలో బిజీగా ఉన్న శిరీష మళ్లీ సినిమాల వైపు మెల్లగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది శిరీష. ఊర్వశివో రాక్షసివో సీరియల్లో హీరోకు తల్లిగా నటిస్తుంది. అలాగే సీత రాముడి కట్నం ధారావాహికలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అన్నట్లు శిరీష కేవలం నటినే కాదు, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. గతంలో టీవీ ప్రెజెంటర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా మెరిసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం మన్మయి అనే సినిమాలో నటిస్తోందట శిరీష. దీంతో పాటు మరో 2 సినిమాలు తన చేతిలో ఉన్నాయని ఇటీవల ఓ మీడియాలో చెప్పుకొచ్చింది శిరీష. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. 2001లో విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఉదయ్ కిరణ్ తో పాటు మనసంతా నువ్వే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో చంద్రమోహన్ కూతురిగా, ఉదయ్ కిరణ్ చెల్లెలిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా? చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆ నటి పేరు శిరీష. మనసంతా నువ్వేతో పాటు పలు సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్ పోషించిందామె. అందమైన రూపం, ఆకట్టుకునే నటన, ఇలా ఓ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నా సిస్టర్ గానే మెప్పించింది శిరీష. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, రవితేజ తదితర స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా కెరియర్ పీక్స్ లో ఉండగానే శిరీష పెళ్లి చేసుకుంది. దీంతో అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం పిల్లల పెంపకంలో బిజీగా ఉన్న శిరీష మళ్లీ సినిమాల వైపు మెల్లగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది శిరీష. ఊర్వశివో రాక్షసివో సీరియల్లో హీరోకు తల్లిగా నటిస్తుంది. అలాగే సీత రాముడి కట్నం ధారావాహికలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అన్నట్లు శిరీష కేవలం నటినే కాదు, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. గతంలో టీవీ ప్రెజెంటర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా మెరిసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం మన్మయి అనే సినిమాలో నటిస్తోందట శిరీష. దీంతో పాటు మరో 2 సినిమాలు తన చేతిలో ఉన్నాయని ఇటీవల ఓ మీడియాలో చెప్పుకొచ్చింది శిరీష. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. 2001లో విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఉదయ్ కిరణ్ తో పాటు మనసంతా నువ్వే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో చంద్రమోహన్ కూతురిగా, ఉదయ్ కిరణ్ చెల్లెలిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా? చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆ నటి పేరు శిరీష. మనసంతా నువ్వేతో పాటు పలు సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్ పోషించిందామె. అందమైన రూపం, ఆకట్టుకునే నటన, ఇలా ఓ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నా సిస్టర్ గానే మెప్పించింది శిరీష. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, రవితేజ తదితర స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా కెరియర్ పీక్స్ లో ఉండగానే శిరీష పెళ్లి చేసుకుంది. దీంతో అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం పిల్లల పెంపకంలో బిజీగా ఉన్న శిరీష మళ్లీ సినిమాల వైపు మెల్లగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది శిరీష. ఊర్వశివో రాక్షసివో సీరియల్లో హీరోకు తల్లిగా నటిస్తుంది. అలాగే సీత రాముడి కట్నం ధారావాహికలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అన్నట్లు శిరీష కేవలం నటినే కాదు, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. గతంలో టీవీ ప్రెజెంటర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా మెరిసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం మన్మయి అనే సినిమాలో నటిస్తోందట శిరీష. దీంతో పాటు మరో 2 సినిమాలు తన చేతిలో ఉన్నాయని ఇటీవల ఓ వీడియోలో చెప్పుకొచ్చింది శిరీష. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. 2001లో విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఉదయ్ కిరణ్ తో పాటు మనసంతా నువ్వే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో చంద్రమోహన్ కూతురిగా, ఉదయ్ కిరణ్ చెల్లెలిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా? చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆ నటి పేరు శిరీష. మనసంతా నువ్వేతో పాటు పలు సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్ పోషించింది ఆమె. అందమైన రూపం, ఆకట్టుకునే నటన, ఇలా ఓ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నా సిస్టర్ గానే మెప్పించింది శిరీష. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, రవితేజ తదితర స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా కెరియర్ పీక్స్ లో ఉండగానే శిరీష పెళ్లి చేసుకుంది. దీంతో అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం పిల్లల పెంపకంలో బిజీగా ఉన్న శిరీష మళ్ళీ సినిమాల వైపు మెల్లగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది శిరీష. ఊర్వశివో రాక్షసివో సీరియల్లో హీరోకు తల్లిగా నటిస్తుంది. అలాగే సీత రాముడి కట్నం ధారావాహికలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అన్నట్లు శిరీష కేవలం నటినే కాదు, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. గతంలో టీవీ ప్రెజెంటర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా మెరిసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం మన్మయి అనే సినిమాలో నటిస్తోందట శిరీష. దీంతో పాటు మరో 2 సినిమాలు తన చేతిలో ఉన్నాయని ఇటీవల ఓ వీడియోలో చెప్పుకొచ్చింది శిరీష. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. 2001లో విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఉదయ్ కిరణ్ తో పాటు మనసంతా నువ్వే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో చంద్రమోహన్ కూతురిగా, ఉదయ్ కిరణ్ చెల్లెలిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా? చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆ నటి పేరు శిరీష. మనసంతా నువ్వేతో పాటు పలు సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్ పోషించింది ఆమె. అందమైన రూపం, ఆకట్టుకునే నటన, ఇలా ఓ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నా సిస్టర్ గానే మెప్పించింది శిరీష. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, రవితేజ తదితర స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా కెరియర్ పీక్స్ లో ఉండగానే శిరీష పెళ్లి చేసుకుంది. దీంతో అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం పిల్లల పెంపకంలో బిజీగా ఉన్న శిరీష మళ్ళీ సినిమాల వైపు మెల్లగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది శిరీష. ఊర్వశివో రాక్షసివో సీరియల్లో హీరోకు తల్లిగా నటిస్తుంది. అలాగే సీత రాముడి కట్నం ధారావాహికలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అన్నట్లు శిరీష కేవలం నటినే కాదు, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. గతంలో టీవీ ప్రెజెంటర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా మెరిసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం మన్మయి అనే సినిమాలో నటిస్తోందట శిరీష. దీంతో పాటు మరో 2 సినిమాలు తన చేతిలో ఉన్నాయని ఇటీవల ఓ వీడియోలో చెప్పుకొచ్చింది శిరీష. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. 2001లో విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఉదయ్ కిరణ్ తో పాటు మనసంతా నువ్వే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో చంద్రమోహన్ కూతురిగా, ఉదయ్ కిరణ్ చెల్లెలిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా? చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆ నటి పేరు శిరీష. మనసంతా నువ్వేతో పాటు పలు సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్ పోషించింది ఆమె. అందమైన రూపం, ఆకట్టుకునే నటన, ఇలా ఓ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నా సిస్టర్ గానే మెప్పించింది శిరీష. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, రవితేజ తదితర స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా కెరియర్ పీక్స్ లో ఉండగానే శిరీష పెళ్లి చేసుకుంది.
చేసుకుంది. దీంతో అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం పిల్లల పెంపకంలో బిజీగా ఉన్న శిరీష మళ్ళీ సినిమాల వైపు మెల్లగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది శిరీష. ఊర్వశివో రాక్షసివో సీరియల్లో హీరోకు తల్లిగా నటిస్తుంది. అలాగే సీత రాముడి కట్నం ధారావాహికలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అన్నట్లు శిరీష కేవలం నటినే కాదు, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. గతంలో టీవీ ప్రెజెంటర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా మెరిసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం మన్మయి అనే సినిమాలో నటిస్తోందట శిరీష. దీంతో పాటు మరో 2 సినిమాలు తన చేతిలో ఉన్నాయని ఇటీవల ఓ వీడియోలో చెప్పుకొచ్చింది శిరీష. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. 2001లో విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఉదయ్ కిరణ్ తో పాటు మనసంతా నువ్వే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో చంద్రమోహన్ కూతురిగా, ఉదయ్ కిరణ్ చెల్లెలిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా? చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆ నటి పేరు శిరీష. మనసంతా నువ్వేతో పాటు పలు సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్ పోషించింది ఆమె. అందమైన రూపం, ఆకట్టుకునే నటన, ఇలా ఓ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నా సిస్టర్ గానే మెప్పించింది శిరీష. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, రవితేజ తదితర స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా కెరియర్ పీక్స్ లో ఉండగానే శిరీష పెళ్లి చేసుకుంది. దీంతో అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం పిల్లల పెంపకంలో బిజీగా ఉన్న శిరీష మళ్ళీ సినిమాల వైపు మెల్లగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది శిరీష. ఊర్వశివో రాక్షసివో సీరియల్లో హీరోకు తల్లిగా నటిస్తుంది. అలాగే సీత రాముడి కట్నం ధారావాహికలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అన్నట్లు శిరీష కేవలం నటినే కాదు, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. గతంలో టీవీ ప్రెజెంటర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా మెరిసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం మన్మయి అనే సినిమాలో నటిస్తోందట శిరీష. దీంతో పాటు మరో 2 సినిమాలు తన చేతిలో ఉన్నాయని ఇటీవల ఓ వీడియోలో చెప్పుకొచ్చింది శిరీష. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. 2001లో విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఉదయ్ కిరణ్ తో పాటు మనసంతా నువ్వే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో చంద్రమోహన్ కూతురిగా, ఉదయ్ కిరణ్ చెల్లెలిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా? చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆ నటి పేరు శిరీష. మనసంతా నువ్వేతో పాటు పలు సినిమాల్లో సిస్టర్ క్యారెక్టర్ పోషించింది ఆమె. అందమైన రూపం, ఆకట్టుకునే నటన, ఇలా ఓ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నా సిస్టర్ గానే మెప్పించింది శిరీష. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, రవితేజ తదితర స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా కెరియర్ పీక్స్ లో ఉండగానే శిరీష పెళ్లి చేసుకుంది. దీంతో అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం పిల్లల పెంపకంలో బిజీగా ఉన్న శిరీష మళ్ళీ సినిమాల వైపు మెల్లగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది శిరీష. ఊర్వశివో రాక్షసివో సీరియల్లో హీరోకు తల్లిగా నటిస్తుంది. అలాగే సీత రాముడి కట్నం ధారావాహికలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అన్నట్లు శిరీష కేవలం నటినే కాదు, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. గతంలో టీవీ ప్రెజెంటర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా మెరిసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం మన్మయి అనే సినిమాలో నటిస్తోందట శిరీష. దీంతో పాటు మరో 2 సినిమాలు తన చేతిలో ఉన్నాయని ఇటీవల ఓ వీడియోలో చెప్పుకొచ్చింది శిరీష.